హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిక్స్డ్ స్వీట్ కార్న్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది తయారు చేద్దాం రండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు ఇష్టపడతారు, క్యారేజ్కి చేయొచ్చు. మీరు తయారు చేసుకుందాం. పచ్చి బఠానీ అండి, స్వీట్ కార్న్ ఒక 2 పొత్తులు. ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి, వర్షాకాలం కదా. ఒక 2 పొత్తులు తీసుకుని చక్కగా గింజలు ఒలిసి పక్కన పెట్టుకోండి. ఒక 2 గుడ్లు, ఒక 1/2 కేజీ చేస్తున్నాను. 2 గుడ్లు ఊరికే అందులో సాల్ట్ కానీ కారం కానీ ఏమి వేయక్కర్లేదు. ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఒక 2 గుడ్లు రైస్లో మిక్స్ చేయడానికి. అంతే, దగ్గరికి అయిపోయింది కదా, ఆవిరికి అయిపోతుంది జస్ట్. అది లాస్ట్లో మనం రైస్లో కలుపుకుందాం. వేసేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. గాను నూనె అండి, ఇంక నెయ్యి అది వేయట్లేదు, గాను నూనెతో చేశాను. పన్నీర్ అండి, 1 కప్పు, ఒక 100 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. 1/2 కేజీ బియ్యాన్ని. రైస్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే సోయా ఒక 10 నిమిషాలు నానబెట్టండి. ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకోండి. 20. ఇంక ఇందులో కారం వాడం, ఇదే కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను. అవి కొంచెం ఆగనివ్వండి. ఉల్లిపాయలు పెద్దగానే కట్ చేసుకోండి. ఉల్లిపాయలు హైలో పెట్టుకోండి. స్టవ్ సిమ్లో పెట్టక్కర్లేదు, హైలో పెట్టి వేయించండి. పెద్ద పాత్ర తీసుకుంటే చక్కగా విడిగా బాగా వస్తుంది. కొంచెం సాల్ట్, అన్నం సాల్ట్ వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. క్యాప్సికమ్ 1 కప్పు. బఠానీ, పచ్చి బఠానీ ఇవి కొంచెం మగ్గనివ్వండి. అలాగా ఈలోపు బంగాళదుంప, క్యారెట్, బీన్స్ ఈ 3 కొంచెం హాఫ్ బాయిల్, ఒక 5 నిమిషాలు కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టాను. సోయా అండి 1 కప్పు నానబెట్టాం కదా 10 నిమిషాలు, అది కూడా వేసేద్దాం. వేగిపోయింది. కొంచెం గరం మసాలా పౌడర్ 1 స్పూను. బీన్స్ అండి 1 కప్పు. క్యారెట్ 1 కప్పు. ఆలు 1 కప్పు. లైట్గా బాయిల్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ వేసి. ఎక్కువ మీరేమో ఏం చక్కర్లేదు, మిక్స్ చేయడం అంతే. స్వీట్ కార్న్ కూడా 1 కప్పు ఒలిసి పెట్టుకున్నాను. చూసారా, చాలా బాగుంటుంది ఈ రైస్. సాఫ్ట్గా చక్కగా పిల్లలు ఇష్టపడి తింటారు. ఇంట్లో ట్రై చేయండి మీరు. ఎక్కువ టైం కూడా పట్టదు. రైస్ వండేసి పక్కన చల్లారి పెట్టుకుని ఉంచుకున్నాను. అయిపోయిందండి, వేగిపోయింది. పన్నీర్ వేగించి తీసాం కదా, అది వేసేద్దాం. రైస్ వేసే ముందు కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 చిన్న కప్పు. దీంట్లో మనం టమాటా వాడలేదండి, సాసులు కూడా వాడలేదు. వేగిపోయింది. రైస్ వేసేద్దాం. చల్లారి పెట్టి ఉంచుకున్నాం కదా, ఎగ్ తీసాం కదా, ఎగ్ కూడా వేసేద్దాం. రైస్ వేసే ముందు ఎగ్ వేసేయాలి. నిమ్మకాయ కూడా వేయక్కర్లేదు, స్వీట్గా బాగుంటుంది. స్వీట్ కార్న్ రైస్ కదా, కమ్మగా ఉంటుంది. రైస్ వేసేసుకుందాం. రైస్ వేసి కొంచెం ఒక 2 సెకండ్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. మీరు తయారు చేయండి, టేస్ట్ చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టపడి తింటారు. ఇది కూడా మా రాజమండ్రి కల్చరే. ఖచ్చితంగా టేస్ట్ చేయండి మీరు. బాయిల్డ్ ఎగ్ అండి. దీంట్లోకి కరివేపాకు పచ్చడి తీసుకున్నాను, బాగుంటుంది. కొంచెం ఘాటుగా చేశాను, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.
మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.